హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో బాధలో ఉన్నారా? అయితే ఒకసారి చూడండి. మీరు ఏదో ఒక పరిస్థితి కలిగిందనుకోండి, అది మనకు భరించలేనిది, లేదంటే మనం సహించలేనిది, మన బాధ ఎవరికి చెప్పుకోలేనిది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటారు ఏదో ఒక టైంలో. ఆ టైంలో ఆలోచించండి, ఎవరు గుర్తొస్తారు? మనకు ఫ్రెండ్స్ గుర్తొస్తారు ఫస్ట్. ఏదైనా షేర్ చేసుకోగలం. మంచి ఫ్రెండ్స్ ఉంటే పర్లేదు, కానీ ఎవరైనా ఈ కాలంలో మాత్రం అలాంటి ఉండేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. కానీ నువ్వు ఆలోచించు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి బాధ అనుభవించినా, నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా, ఫస్ట్ నీకు ముందుండేది ఎవరు? నీ తల్లి, నీ తండ్రి. అంతే. అంతకు మించి ఎవ్వరూ ఉండరు. నీ దగ్గర పైసలు ఉన్నాయనుకోండి, అందరూ ఉంటారు. నీ దగ్గర ఏది కావాలిస్తే అది వాళ్ళ దగ్గర లేదు, అది మీ దగ్గర ఉందనుకోండి, కంపల్సరీ మీ దగ్గర ఉంటారు. మీరు చెప్పింది వింటారు, మీతోనే ఉంటారు. కానీ ఇఫ్ ఇన్ కేస్ అది మీ దగ్గర లేదనుకోండి, ఎవ్వరు మీ దగ్గరికి రారు, ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు. ఇది నిజంగా నేను అనుభవించిన కాబట్టే చెప్తున్నా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అస్సలు అవ్వద్దండి. ఎందుకంటే నీ తల్లి, నీ తండ్రి అంతే, వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. వాళ్ళ కోసం మాత్రమే బతకండి. వాళ్ళే మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముందుంటారు. అది డబ్బు విషయం ఒకటే కాదు, ఏదైనా తల్లిదండ్రులు చేసే ఒక సాక్రిఫైజెస్ ఎవ్వరు చేయరు లైఫ్లో. కాబట్టి ముందు తల్లిదండ్రులకు విలువనివ్వండి. ఈ మధ్య చూస్తుండే అందరూ అనాథాశ్రమంలో ఇస్తున్నారు. మద్యం మత్తులో తండ్రిని కొట్టడం, పైసల కోసం చంపడం, ఇలాంటివి చూస్తున్నాం. కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు చంపుతావు, తర్వాత అయినా ఏదో ఒక పరిస్థితి వచ్చిందనుకో, తండ్రి తల్లి మాత్రమే గుర్తొస్తారు. అప్పుడు చంపిన నీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఎవ్వరూ అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. మన తల్లిదండ్రుల్ని ఫస్ట్ మంచిగా చూసుకొని మనం ముందుకు సాగిపోదాం.